కాకినాడ బాణగుడి సెంటర్లో వేంచేసియున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ బాలులింగేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థ ప్రసాదములు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుమ్ముళ్ల వెంకటేశ్వరరావు, ఆలయ ట్రస్టీ సభ్యులు శ్రీరామ్, సురేష్ కుమార్, పాపారావు, సూర్య గంగాధర్, పార్వతి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉషా రాజరాజేశ్వరి సమేత బాణలింగేశ్వర స్వామి గుడిలో ఈ రోజున మన రథసప్తమి రోజున మరి సూర్యనారాయణ గుడి ఉంది కదా, ఆ గుడిలో ఈ రోజున ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు విశేషమైన రోజుల వల్ల ఇవాళ విశేషమైన పూజలు, అభిషేకాలు అన్నీ కూడా జరిగినాయి. మరి ఈ కార్యక్రమానికి మరి మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు కూడా ఇచ్చేశారు. వారికి మా కమిటీ తరఫున, మరి వీరు గారి తరఫున, మా కమిటీ అందరి ఆడవాళ్ళ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఈ ఉత్సవంలో జరగడానికి మరి ట్రాఫిక్ వారు, తర్వాత మరి పోలీసు వారు కూడా అందరూ వారి వంతు వారు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు. మా కమిటీ అందరికీ కూడా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. తీరదలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. ఈ రథసప్తమి రోజున మన బాణగుడి బాణలింగేశ్వర ఆలయంలో సూర్య భగవాన్ ఏదైతే ఆలయం ఉందో ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. ఈరోజు కూడా చాలా కలిసి వచ్చింది. ఆదివారం సప్తమి, అదేవిధంగా సూర్య భగవానికి ఇష్టమైన రోజు ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యంగా ఇక్కడ నుంచి చూసుకుంటే అవతల వీధిలో రేపు హాస్పిటల్ దాకా క్యూ లైన్ ఇస్తే చూడలేదు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. వాళ్ళకి కావాల్సినట్టుగా మా చిన్న చైర్మన్ గారు బొమ్మల చిన్న వాళ్ళ మంచి సభ్యులు కూడా యూజర్ గారు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ప్రజలు వచ్చి ఎక్కువ కాబట్టి 7 సంవత్సరాలు చూసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా భక్తులు ఈ విధంగా పెరుగుతారని మనం ఊహించలేదు. తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకుంటారని నెక్స్ట్ ఇయర్కి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా కూడా ఈరోజు సందర్భంగా ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆ సూర్య భగవాన్ వల్ల అందరూ బాగుండాలని ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు.